మీరు ఎక్కడికి ఎలా? ఇదిగో వీళ్ళే పిలిచారు. నీకు ఆస్తమా అటాక్ వచ్చింది. నీ ఇన్హేలర్ నా కారులోనే ఉండిపోయింది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను చెప్పాను కదా నీకు ఇంక మన దారులు వేరని. ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు మీ ఊళ్ళో ఉండాల్సింది పోయి ఇంకా ఈ పట్టణంలో ఏం చేస్తున్నావు? సమాధానం చెప్పు సౌందర్య. నువ్వు మీ ఊరికి ఇంకా ఎందుకు వెళ్ళలేదు? నేను ఊరికి తిరిగి వెళ్ళలేను. వెళ్ళలేను అంటే అర్థమేంటి? చెట్టు కొమ్మ విరిగిపోతే మళ్ళీ చిగురించగలదు డాక్టర్ బాబు, కానీ దాని వేర్ల నుంచి ఒక్కసారి పీకేస్తే ఆ చెట్టు ఎప్పటికీ తిరిగి బ్రతకలేదు. మా దగ్గర ఒక్కసారి అమ్మాయి పెళ్ళై ఇల్లు వదిలి వెళ్ళిపోతే తను చనిపోయిన తర్వాతే తిరిగి వస్తుంది. కానీ మీరు నా గురించి చింతించకండి డాక్టర్ బాబు. మీరే చెప్పారు కదా మన దారులు వేరు అని. అవి వేరుగానే ఉంటాయి. నేను అనుకోలేదు మనం మళ్ళీ ఇద్దరం ఒకే చోట ఇలా కలుస్తామని. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి, నా సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నన్ను బలవంతపు పెళ్లి చేసుకున్నావు. ఇంత పెద్ద పాపం చేశావు. ఇప్పుడు ఇదంతా చెప్పి ఏం సాధించాలనుకుంటున్నావు? తప్పు నాదేం చెప్పాలనా? లేదు లేదు డాక్టర్ బాబు, తప్పు నాది. మీకు బలవంతపు పెళ్లి జరిగింది, అది నా తప్పే. మీకు నాతో బంధం కలిసింది, అది నా తప్పే. కానీ మన దారులు వేరయ్యాక నేనే తప్పు చేయలేదు. మీరు వెళ్ళిపోండి. ఈ బలవంతపు పెళ్లి వల్ల మీ జీవితంపై భారంగా ఉండలేను. నేను మిమ్మల్ని బలవంతపు పెళ్లి నుంచి విముక్తి చేస్తున్నాను డాక్టర్ బాబు. ఈ రోజు నుండి మీరు నా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను ఆ మహాదేవుని ప్రార్థిస్తాను మన దారులు ఎప్పుడూ మళ్ళీ కలవకూడదని. ఒకవేళ మళ్ళీ కలిసినా మిమ్మల్ని గుర్తుపట్టనట్టే ఉంటాను. తల తిప్పుకొని వెళ్ళిపోతాను. నా మాట విని మీ ఊరు వెళ్ళిపో సౌందర్య. ఇలా ఒంటరిదానిలా ఈ పట్టణంలో అస్సలు బతకలేవు. ఆడపిల్లనే, బలహీనతని కాదు. నేను రైతు బిడ్డని డాక్టర్ బాబు. నాగలి పట్టడం వచ్చు, సమస్యకి పరిష్కారం కూడా. ఇది వింటున్నందుకు బాధగా ఉంది. మీరు కూడా అందరిలాంటి వారే. కేవలం మాటలలో అమ్మాయికి అబ్బాయికి భేదం లేదని చెప్తారు. అయినా కూడా బతకడానికి ఏం కావాలి? తిండి, ఇంకా బట్టలు. నేను రైతుని. నేను పని చేయలేదంటే మొత్తం దేశం ఆకలితో ఉంటుంది. నేను నా ఆకలి తీర్చుకోలేనా? మీరు నాకింత సహాయం చేశారు, దానికి ధన్యవాదాలు డాక్టర్ బాబు. ఇక నుంచి మీరు మీ దారి చూసుకోండి, నేను నా దారి చూసుకుంటాను. నిన్ను నువ్వు రైతు బిడ్డ అని చెప్పుకుంటున్నావు కదా, అది తప్పు. రౌడీలు ఇంకా ఆకతాయిలు కూతురని చెప్పుకోవాలి నువ్వు. తుపాకీలు అడ్డం పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు మీరు. ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నువ్వేం చేస్తానని ఇదంతా నాటకం ఆడుతున్నావో, నీ కాళ్ళపై నువ్వు నిలబడతానని ఎందుకు అబద్ధం ఆడుతున్నావో నాకంతా అర్థమవుతుంది. నువ్వేం చేయాలనుకుంటున్నావో. నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా, మా ఇంటికి తీసుకెళ్లాలని. నువ్వు ఏదైతే కలలు కంటున్నావో ఎప్పటికీ అది నిజం కాదు సౌందర్య. డాక్టర్ బాబు, ఇక చాలు. నేనేదైతే చెప్పబోతున్నానో ఇప్పుడు అది సరిగ్గా విను. నువ్వు ఎంతలా ప్రయత్నించినా సరే, ఎన్ని పన్నాగాలు పనినా సరే, నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇంటికి తీసుకెళ్ళను. ఎప్పటికీ తీసుకెళ్ళను. ఇంతవరకు నీ వల్ల చాలా భరించాను. ఇక నాకు నీ మొహం కూడా చూడాలని లేదు. నా దృష్టిలో నువ్వు ఈ బంధం రెండు ఈ డబ్బులు తీసుకుని ఎన్జిఓలో ఎప్పటి వరకు ఉంటావో అప్పటి వరకు ఉండు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఈ అమ్మాయి ఎప్పటి వరకు ఉండాలనుకుంటుందో ఉండనివ్వండి. ఫీజుకి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను. ఈ రోజు నుంచి నాకు నీతో, మీ ఊరితో, ఇక ఈ బలవంతపు పెళ్లితో ఎటువంటి సంబంధమూ లేదు.
తెలుసు ఈ బలవంతపు పెళ్లి వల్ల మీకు చాలా అన్యాయం జరిగింది, కానీ నాకు కూడా అంతే అన్యాయం జరిగింది కదా. నేను కూడా మోసపోయాను కదా. సగం చచ్చిపోయి బ్రతుకుతున్నాను. కానీ ఈ భూమాత మీదొట్టు, నేను నిలబెడతాను. ఇక్కడ అస్సలు ఉండను, అలాగే పోరాడుతాను. తల్లి, ఒకవేళ నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటే మాతో ఉండొచ్చమ్మా. లేదు పిన్ని, ఈ డబ్బులు తీసుకోండి. ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. నేను ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్తాను. అమ్మా, పిన్ని, మీరు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. కానీ నేను ఇలా డబ్బులు తీసుకొని వాళ్ళ రుణాన్ని ఉంచుకోలేను. నన్ను నేను చూసుకోగలను. ఇంకా వెళ్ళొస్తాను, ఉంటాను. హాసిని ఇంకా వాళ్ళమ్మ మా ఇంట్లో ఏం చేస్తున్నారు? అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు? ఊర్వశి ఆంటీ అలాగే హాసిని చాలాసేపటి నుండి ఇక్కడే ఉన్నారు. ఎవరు ఏం అడిగినా చెప్పడం లేదు. హాసిని కేవలం మీతోనే మాట్లాడతానంటుంది అన్నయ్య. నీ ఫోన్ ఇవ్వు. ఎవరా అమ్మాయి? నీ జీవితంలో నేను కాకుండా ఇంకొక అమ్మాయి ఉంది కదా. చెప్పు అవినాష్, ఎవరా అమ్మాయి? తన పేరేంటి చెప్పు. అందుకే నువ్వు ఇంతలా మారిపోయినట్టు ప్రవర్తిస్తున్నావు. చెప్పు అవినాష్, ఇంతకీ ఎవరా అమ్మాయి? చెప్పు అవినాష్, ఎవరా అమ్మాయి? ఎవరి కోసం నీ హాసిని నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వు పెళ్లి చేసుకోలేదు కదా. చెప్పు చెప్పు, వెంటనే చెప్పు. పెళ్లి చేసుకోలేదు కదా. ఎవరా అమ్మాయి? చెప్పు అవినాష్, చెప్పు. అవును, నేను పెళ్లి చేసుకున్నాను. తన పేరు సౌందర్య. నేను ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు. నాకు ఇష్టం లేకుండా కట్టేసి బలవంతం పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్నావు కదా నువ్వు. అయితే చూడు ఇప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్తాను. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావు కదా. ఏం చేస్తున్నావు నువ్వు? పిచ్చి పట్టిందా నీకు? ఏం చేస్తున్నావు? హాసిని, దీన్ని వదిలేయ్. ఇలా పిచ్చిగా ప్రవర్తించొద్దు. ఒకసారి నేను చెప్పేది విను. హాసిని, వినమ్మా. నీకే చెప్పేది. హాసిని, ఆగుంటా. అవినాష్, చెప్పు. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు చెప్పు. అవినాష్, చెప్పు. మౌనంగా ఎందుకున్నావు? హాసిని, నాకు నీతో మొత్తం నిజం చెప్పాలనుంది, కానీ నువ్వు ఏదో ఒకటి చేసుకుంటావని ఆలోచిస్తున్నాను. సారీ, నేను నీకు బలవంత పెళ్లి గురించి, సౌందర్య గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. హే మహాదేవా, నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడుండాలి నాకేం అర్థం కావడం లేదు. అమ్మ, నువ్వు అసలు ఎందుకు ఇలా చేసావు? అమ్మా,
హలో అమ్మా. హలో సౌందర్య, నువ్వెలా ఉన్నావు తల్లి? అత్తారింట్లో అందరూ ఎలా ఉన్నారు? మీ అత్తగారింట్లో నిన్ను అంగీకరించారా? మీ అత్తగారిల్లు చాలా పెద్దగా ఉండుంటుంది కదా, మాట్లాడవే చెప్పు తల్లి. అవునమ్మా, ఇల్లు చాలా పెద్దది. సినిమాలో చూపిస్తారు కదమ్మా, అచ్చం అలానే. అసలు బయట ఎండున్నా వర్షం పడుతున్నా తెలీదు. అవునా? నీకు తెలుసా పైకప్పు ఎంత పెద్దగా ఉందో, ఎన్ని లైట్లు ఉన్నాయో. రాత్రి కూడా అచ్చం పగలలానే అనిపిస్తుంది. అయినా అమ్మా, నువ్వంతగా ఆలోచించకు, ఇక్కడంతా బాగానే ఉంది. నన్ను ఇక్కడ బాగా చూసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక చాలు హాసిని, చాలా ఎక్కువైంది. నువ్వు మా ఇంటికే వచ్చి నా మేనల్లుడితో ఇలా మాట్లాడే ధైర్యం అసలు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? హాసిని మీకు బానిస కాదు. ఒకవేళ వీళ్ళిద్దరి జీవితాలు ముడిపడాల్సుంటే హాసినికి తెలుసుకోవాల్సిన హక్కుంది. తను అవినాష్ని అడుగుతుంది తన జీవితం ఎందుకు ఇలా చేశావని. ఇది వాళ్ళిద్దరి సమస్య, మధ్యలో ఎవరూ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఊర్వశి, నీ హద్దును తెలుసుకొని మాట్లాడు. మీరందరూ ప్లీజ్ ప్లీజ్ శాంతించండి. తనతో నేను మాట్లాడతాను. అవినాష్, నువ్వంతా మర్చిపోయావు. మనం కలిసి గడిపిన ప్రతి క్షణాన్ని మర్చిపోయావు కదా. నువ్వు మర్చిపోగలవేమో, నేను కాదు. ఇది చూడు, 8 ఏళ్ళు, నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు నీ ఫోటోస్తో ఈ కాలేజ్ ని తయారు చేశాను. ఇది చూడు, 12 సంవత్సరాలు ఉన్నప్పుడు స్వయంగా నేనే ఇన్విటేషన్ కార్డ్ రెడీ చేశాను మన పెళ్లి కోసం, హాసిని, అవినాష్ అని. కానీ ఇప్పుడు నువ్వు మౌనంగా నిలబడి ప్రూవ్ చేస్తున్నావు నీకు నా గురించి పట్టింపు లేదు, నా ఫీలింగ్స్ గురించి పట్టింపు లేదని. ఒకవేళ నీకు నా ఫీలింగ్స్ పట్టనట్లయితే సరే, అయితే నేను కూడా నీ జ్ఞాపకాల్ని నాతో పాటు ఉంచుకోను. నాలో చాలా లోపాలు ఉండొచ్చు, కానీ నాకు తెలుసు మన ఇద్దరి రిలేషన్షిప్లో ఏ లోపం లేదని. నువ్వు నేను ఒకేలా ఉంటాం, ఒకరి కోసం మరొకరు పుట్టినట్టుగా. మనిద్దరికి నచ్చేవి నచ్చనివి అన్నీ సేమ్ టైప్ మ్యూజిక్ ఇష్టం, టీకి బదులుగా కాఫీ ఇష్టం, ఒకే రకమైన రంగులు కూడా ఇష్టం. కాకపోతే నీ జోక్స్లు అస్సలు బాగోవు. అది నువ్వు ఇందాక అన్నావు కదా, నాకు ఇంకెవరితోనో పెళ్ళయిందని. నువ్వుంటే నాకు జీవితంలో ఇంకేమీ అవసరం లేదు. నాకేమనిపిస్తుందంటే మనిద్దరం ఒకరి కోసం ఒకరు కాదు, మనిద్దరం ఒకేలాగా ఉండడానికి పుట్టాం. నిన్ను మర్చిపోతానని అనిపిస్తోందా నీకు? నీ స్థానాన్ని నా జీవితంలో ఎవరూ భర్తీ చేయలేరు. నీలాగా నన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు. అమ్మా హాసిని, అతను చెప్పే మాటలు నమ్మొద్దు. అతను మళ్ళీ నిన్ను... లేదు లేదు లేదమ్మా, అలాంటిదేమీ లేదు. అవినాష్ చెప్పలేకపోతున్నాడు, కానీ తన కళ్ళల్లో నాకు స్పష్టంగా కనిపిస్తోంది ప్రేమ. అది నా కోసం కాకుండా ఇంకెవరి కోసం. అమ్మ, అవినాష్ నన్ను ప్రేమిస్తున్నాడు, నేను అవినాష్ని ప్రేమిస్తున్నాను. బహుశా ఇదంతా ఒక అనుకోని సంఘటన. భగవంతుడు మా ప్రేమని పరీక్షిస్తున్నాడు. అవినాష్ నేను
వీలైనంత త్వరగా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ భగవంతుడి దయ వల్ల పిల్లల మధ్య గొడవ అంతా సర్దుకుంది తండ్రి. ఇక ముందు ఏ అనర్థం జరగకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. వచ్చే నాగపంచమి రోజు నేను ఆ మహాదేవుడికి పెద్ద పూజని జరిపించబోతున్నాను. అక్కడే తిలకం పెట్టి అవినాష్ హాసినిల సంబంధాన్ని ముందుకు తీసుకెళ్దాం. నేను చెప్పాను కదా. అమ్మా సౌందర్య, నువ్వు అక్కడ సంతోషంగా ఉన్నావని తెలిసాక నా మనసు కుదుట పడింది. మన సౌందర్య ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. ఏడుస్తూ ఉండే వాళ్ళని కూడా నవ్వేలా చేస్తుంది. అయినా ఈ ఈ ఈ బండి సౌండ్ ఎక్కడి నుంచి వినిపిస్తుంది సౌందర్య? నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా సౌందర్య? అయ్యో పిన్ని, బావగారింట్లో 4-5 బండ్లు ఉండుంటాయి. అందులో ఏదో ఒకటి వచ్చుంటుంది. అందుకే హారన్ సౌండ్ వినిపిస్తుంది. ఏంటి పిన్ని నువ్వు? సరే అమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆ సౌందర్య, నీ ఆరోగ్యం కొంచెం జాగ్రత్త అమ్మా. ఫోన్ చేస్తూ ఉండు. అలాగే అది నేను అమ్మా, అమ్మా ఏమైంది నీకు? నువ్వు బాగానే ఉన్నావు కదా? అంటే అది మీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు కదా. బాలేదా? ఏమైంది? అమ్మకి ఏమైంది? అంతా బానే ఉంది కదా? ఏం లేదు, కొంచెం దగ్గొస్తుంది సౌందర్య. అందుకే మేము చూపిస్తాం డాక్టర్కి. నువ్వేం కంగారు పడుకో. బాలా అన్న, నేను చికిత్స కోసం డబ్బులు పంపిస్తాను. మీరు మా అమ్మకి మంచిగా చూపించండి. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి బాలా అన్న. అలాగే, నువ్వేం కంగారు పడుకో. సరే, నేను మళ్ళీ చేస్తాను. నేను ఇంక ఈ బలవంతపు పెళ్లి మర్చిపోయి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సౌందర్య ఇప్పుడు ఎన్జిఓలో ఉంది. వాళ్ళు తనని చూసుకుంటారు. నేను కూడా తనకి చెప్పకుండా సాయం చేస్తూ ఉంటాను. నేను ఈ బలవంతపు పెళ్లిని నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ నా బాధ్యతని సరిగ్గా నిర్వహిస్తాను. ఈ బలవంతపు పెళ్లి నా జీవితాన్ని తలకిందులు చేసింది. కానీ అది కూడా మంచిదేనేమో. ఇక్కడికి రావడం వల్ల నేను నా లోన్ అప్పులు, అలాగే అమ్మ ఆరోగ్యం కోసం డబ్బులు జమ చేయగలను. అవును, నేను రేపటి నుంచే పని వెతుక్కోవడం మొదలు పెడతాను. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. ఇదిగో చూడమ్మాయి, నిజంగా చాలా బాగా చేశావు. అవును పిన్ని, ఇవన్నీ బాగా తెలుసు నాకు. రైతు బిడ్డని ఇలా అన్ని పోగు చేసి ఒక్కసారి కట్టానంటే ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా తట్టుకోగలదు. అయినా ఏం తెలుసు, ఇంకా ఎన్ని రోజులు ఈ భూమాత ఒళ్ళో పడుకోవాల్సిందో. ఇంకా ఈ భూమాత మీదొట్టు,
ఏదైనా పని దొరికిందంటే అన్నీ సర్దుకుంటాయి. రండి 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 రండి, వచ్చేయండి అందరూ. నాకు కొంతమంది పని వాళ్ళ అవసరం ఉన్నారు. ఒక పెద్ద ఇంట్లో పూజ జరుగుతోంది. వాళ్ళ ఇంటిని తూడ్చి శుభ్రం చేయాలి. పాడైన పూలన్నీ కూడా పడేసేయాలి. సరేనా? ఇన్ని పూలని పాడేస్తారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పాడేయకపోతే ఏం చేయాలి చెప్పు. ఇవే పూలని మళ్ళీ పనికొచ్చేలా చేయగలను. ఎలా? నా పేరు సౌందర్య. నాకు ఊర్లో చాలా పేరుంది. వాడిపోయిన పూలని మళ్ళీ పనికొచ్చేలా చేస్తాను. నాకు కొంచెం సమయం ఇవ్వండి. వీటిని కూడా మెరిసేలా చేయగలను. రసాయనాలతో చేసిన పెద్ద పెద్ద మందులు ఏం చేయలేకపోయాయి. నువ్వు చేస్తావా? ఏదైనా మాయ చేస్తావా ఏంటి? మాయ చేయడం కాదు, నేను రైతు బిడ్డని. మట్టితో అనుబంధం ఉన్నదాన్ని. ఒకవేళ నువ్వు వీటిని బాగు చేస్తే నీకు 2 రెట్ల డబ్బుని ఎక్కువ ఇస్తాను. లేదంటే నీకు 1 రూపాయి కూడా దొరకదు. అర్థమైందా? ఒప్పుకుంటాను. పక్కా? భూమాత మీదొట్టు. ఈ రోజు మహాదేవుడికి ఇదే పూలని అర్పిద్దాం. అది కూడా తలతల మెరిసిపోయేలాగా. ఇది సౌందర్య మాట. అక్క, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నాగపంచమి శుభముహూర్తాన ఇంత పెద్ద పూజను జరిపిస్తున్నారు. ఆ భగవంతుని కోరుకునేది ఒకటే, అవినాష్ జీవితంలో ఇక ఎప్పుడు కూడా ఏ విఘ్నాలు ఉండకూడదని. నువ్వు చింతించకు రాఘవా. ఈ రోజు నుంచి అంతా మంచి జరుగుతుంది. ఆ మహాదేవుడి అనుగ్రహం మనపై ఉంటుంది. చూడు, కోడలి అడుగు పడగానే మన అవినాష్ జీవితంలో సంతోషాల పంట పండుతుంది.